హాయ్ ఫ్రెండ్స్ అందరికి మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు వీడియో అయితే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఎప్పటి నుంచి అంటే ఒక 3 నెలల నుంచి అడుగుతున్నారు అన్నమాట. దాదాపు ఆ 3 నెలల నుంచి మేము సమాధానం చెప్పలేకపోయినాం. చాలా మంది దానికోసం మమ్మల్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో అడిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అడగని వాళ్ళు కూడా ఉన్నారు, అయ్యో అన్న వాళ్ళు ఉన్నారు, బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మేము 3 నెలల తర్వాత అయితే ఈ వీడియో తీస్తున్నాం. నేనైతే నిజానికి 3 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నా. అది ఆల్రెడీ మీకు ప్రతి వీడియో నేను రోజు డైలీ నా లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది ప్రతి వీడియో అనేది మా లైఫ్ లో ఏం జరుగుతున్నది అనేది రోజు వీడియోలు అయితే మీకు చెప్తానే ఉంటాం. కానీ ఒక్కరు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ప్రతి వీడియో కింద ఒక కామెంట్ అయితే వస్తుంది మాకు. మేము ఆన్సర్ చెప్పలేక కొన్నిసార్లు తీసేయడం కూడా జరిగింది. కానీ దానికి ఏదో ఒక రోజు ఆన్సర్ చెప్పొచ్చు అన్న కారణంతో కొన్ని కామెంట్లు కూడా తీసేసినాం అనమాట. ఈ రోజు అయితే కామెంట్ కి రిప్లై ఇద్దామని ఆ కామెంట్ అయితే తీసేయలేదు. పైన నేను స్క్రీన్ పైన పెడతా ఖచ్చితంగా కామెంట్. అసలు అది ఏంది, దేని గురించి మాట్లాడుతుంది రాజేశ్వరి అక్క అనుకుంటున్నారా మీరు? నాకు ఆరోగ్యం బాగాలేదు, 3 నెలల క్రితం నేను మంచాన పడిపోయినా, కొంతమంది హెల్ప్ చేసిర్రు. ఆ హెల్ప్ చేసిన డబ్బులు అసలు ఏం చేసిర్రు, మీరు జనాల్ని మోసం చేసిర్రు అని కూడా అన్నారు చాలా మంది. దాని గురించే చెప్దాం మీకు అని చెప్పేసి. నీకు ఆపరేషన్ కోసం డబ్బులు వేసినాం మేము, ఆ డబ్బుని ఏం చేసినావు నువ్వు అని అడుగుతున్నారు. నిజానికి నా ఆరోగ్యం అప్పుడు ఎట్లుందో ఈ కింది వీడియోలకి వెళ్ళి ఒక లాంగ్ వీడియోలు 2 అప్లోడ్ చేసినాం. ఆ వీడియోలు చూస్తే నా పరిస్థితి, నేను అప్పుడు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా అనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడంతా గడ్డలు వచ్చి నేను మొత్తం మంచాన పడిపోయినా, పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగిన అనమాట. హైదరాబాద్ అంటే మాకు తెలియని ఊరు, అక్కడికి కూడా వెళ్ళాం అనమాట. తిరిగినాం, అటు ఇటు తిరగంగా ఇంకా ఇప్పటికి కూడా నేను కోలుకోలేదు, ఇంకా మెడిసిన్ వాడుతున్నా అనమాట. జర్ర అట్లా లేచి తిరుగుతున్నా అంతే. నేను పనికి కూడా వెళ్ళట్లేదు, ఇంటి దగ్గరనే ఉంటున్నా. ఇంకా తెలుసు కదా నాకైతే 3 పిల్లలు, ఆ పిల్లల్ని పెట్టుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటున్నా. ఇంకా ఇప్పుడు ఈ గడ్డల వరకు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా మళ్ళీ స్కానింగ్ తీయించుకోవాలి. ఇంకా తీయించలేదు అనమాట. ఇంకా మెడిసిన్ వాడుతున్నా, ఇంకా టైం పడుతుంది. ఎన్ని రోజులు అవుతుందో ఏమో. నాకైతే అసలు ఓపికనే లేదనమాట, పనికి వెళ్ళలేకపోతున్నా. అసలు ఆ డబ్బులు ఎన్ని వచ్చినాయి, అసలు ఏం చేసిర్రు అని అయితే అడుగుతున్నారు. నాకు చాలా మంది హెల్ప్ చేయాలని అనుకున్నారు, కానీ నేను ఆ వీడియో పెట్టి నెంబర్ ఇస్తే అసలు ఫోన్ పేనే పని చేయలే. చాలా వరకు ఈ వీడియో చూసే వాళ్ళు, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉండొచ్చు బహుశా, ఇద్దరి రాగానే నా ఫోన్ పే పని చేస్తలేదు. అసలు ఆ ఫోన్ పే పని చేయట్లేదు అని నాకు ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను తమ్ముడి నెంబర్ చెప్పిన, తమ్మునికి కూడా అది కూడా పని చేయలేదు అనమాట. ఆ తమ్మునికి కూడా వాళ్ళు నా ఫోన్ పని చేస్తలేదని వాడికి చేపిద్దామంటే వాడిది కూడా పని చేయలేదు. నాకు మెయిన్ అది ప్రాబ్లం వచ్చిందనమాట. నాకు చాలా మంది హెల్ప్ చేయాలనుకున్న మనసు ఉన్నాయి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ చాలా వరకు అయితే డబ్బులు నాకు చేరలేదు. ఫస్ట్ నాకు డబ్బులు వేసిన వాళ్ళే ఏం జరిగిందంటే, ఆ వేసిన డబ్బులు నేను హాస్పిటల్ చూయించుకున్నా, ఇప్పటికి కూడా చూపించుకుంటున్నా, నేను తిరుగుతున్నా. ఒక 5-6 రోజుల క్రితం కూడా నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చిన. ఆ రోజైతే వీడియోస్ అయితే పెట్టలేదు. ఎప్పుడు హాస్పిటల్ అంటే అది రాజేశ్వర్ అని చెప్పేసి నేను వీడియోస్ కూడా పెట్టట్లేదు. హాస్పిటల్ వీడియోస్ జనాల్ని మోసం చేస్తున్నారు మీరు అని అంటారు. మోసం చేసే వాళ్ళం అయితే మేము ఇప్పటికీ బిల్డింగ్ కట్టుకునేటోళ్ళం, ఈ గుడిసెలు ఉండేటోళ్ళం కాదు. ఇన్ని సంవత్సరాలు నేను పుట్టి నా పిల్లలే నా అంతున్నారు. అయినా సరే మేము ఈ గుడిసెలనే బతుకుతున్నాం అంటే జనాల్ని మోసం చెయ్యరాక బతుకుతున్నాం అనమాట మేము. మంజుల, నీకేం కామెంట్ వచ్చింది నా వల్ల? అయితే ఇందిరమ్మ ఇల్లు డబ్బులు పడతాయి కదా, అది నేను ఇక్కడ ఉన్న అకౌంట్ ఇచ్చిన, ఇక్కడ డబ్బులు పడడానికి ఇక్కడ ఉన్న అకౌంట్ ఇస్తే వాళ్ళు ఏం చేసిర్రు, చిన్నప్పటి స్కాలర్షిప్ అకౌంట్ లో వేసిర్రు డబ్బులు. అది అప్పటి నుంచి స్టాప్ అయిపోయింది, రన్ అవుతలేదు అనమాట. అది అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి నేను బ్యాంకు కానీ మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన.
అయితే ఆ రోజు కామెంట్ పెట్టిర్రు, ఈ హెల్ప్ చేసిన డబ్బులన్నీ మంజుల బ్యాంకులో వేసుకోవడానికి పోయిందని కామెంట్ పెట్టిర్రు. ఆ రోజు అయితే నిజంగా నేను మస్తు బాధపడ్డా. నిజంగా నా దగ్గరకు వచ్చి బాధపడ్డది, ఏంది రాజు గిట్ల పెట్టిర్రు కామెంట్, నాకు చాలా బాధ అనిపించింది అని మంజుల చెప్పింది. కానీ అది రాంగ్. కాకపోతే నాకేసిన డబ్బులు మంజుల ఎట్లా వేసుకుంటది బ్యాంకులో, ఇది ఒక్కటి ఆలోచించండి. మంజుల ఎందుకు బ్యాంకులో వేసుకుంటది? మోసం చేస్తుంది, అందరూ మీ ఫ్యామిలీ అంతా మనసులని మోసం చేసి డబ్బులు తీసుకొని బ్యాంకులో వేసుకుంటారు అని చెప్పి కామెంట్ చేసిర్రు. అయితే నేను దాన్ని డిలీట్ చేసిన. మస్తు బాధ అనిపించింది. స్క్రీన్ షాట్ తీసిరా? స్క్రీన్ షాట్ తీసిన. ఉంటే మాత్రం కంపల్సరీ పెడతాం స్క్రీన్ మీద. ఎవరు అట్లాంటి కామెంట్స్ పెట్టొద్దు, చాలా బాధపడుతుంది. మేము మోసం చేసే వాళ్ళం అయితే ఫస్ట్ ఇది మెయిన్. ఈ గుడిసెలో మేము ఉండకపోదు, నేను చెప్తున్నా కదా. మేము ఇంత పెద్దగా నా పిల్లలు నాంతున్నారు, అయినా సరే మేము ఈ గుడిసెలనే బతుకుతున్నాం అంటే మాకు మోసం చేయడం రాదు. ఒకటి, మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరూ నన్ను క్వశ్చన్ చేయలేదు. ఫస్ట్ ఏంటంటే నీ ఆరోగ్యం బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలక్క అని చెప్పిర్రు. నాకు ఎవరైతే డబ్బులు పంపించిరో బాబాయ్ కానీ అమ్మ కానీ ఇట్లా అక్క, ఒక మాధవ్ అక్క అనుంది, జ్యోతి అమ్మ అనుంది, బాబాయ్ ఇంకా కొంతమంది ఇట్లా పంపించారు కదా, వాళ్ళు మాత్రం ఏమన్నారంటే నీకు ఆపరేషన్ కావద్దు, ఫస్ట్ మందులతోటి తగ్గాలి, నీకు ఖచ్చితంగా మందులతోటి తగ్గుతుందని. ఇంకొంతమంది ప్రేయర్ చేసిరు నా ఆరోగ్యం బాగుండాలని. ఆపరేషన్ దాకా పోవద్దు నువ్వు అసలు, ఇక్కడ పోస్తే ఏంది. నాకు నిజంగా నాకు ఆపరేషన్లు అంటే నాకు తెలియదు, ఇప్పటి వరకు తెలియదు. మందులతో తగ్గడానికి ప్రయత్నించాలి. ఒక్క హాస్పిటల్ కాదు, 10 హాస్పిటల్ తిరిగినా గానీ నీకు ఆపరేషన్ కాకుండా తగ్గించుకో అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, నా అనుకున్న వాళ్ళు. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. కానీ నాకు హెల్ప్ చెయ్యని వాళ్ళు ఉన్నారు, చెయ్యని వాళ్ళు మాత్రమే అలాంటి కామెంట్లు పెట్టిర్రు అనమాట. మీకు ఒక దండం అండి. నాకు వచ్చిన డబ్బులు నా మందుల ఖర్చు కూడా సరిపోలేదు ఫస్ట్. ఒకవేళ నాకు అంత ఎక్కువ వచ్చి ఉంటే నేను ఒక ఇల్లే కట్టుకుందును. నా లైఫ్ లో నాకున్నది ఒకే ఒక కోరిక, నేను ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉండాలని. అంతకు మించి పెద్ద కోరికలు అయితే లేవు. దేవుడు కరుణ చూపి, దయ చూపి నేను ఒక ఇల్లు కట్టుకునేటట్టు చేయాలి. మరి ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే, మీరేమన్నా అడగాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్ కి అయితే ఇంకొక వీడియో తోటి మేము ముందుకు వస్తాం. చాలా మంది అన్నారు చెల్లెళ్ళు, ఏమనంటే అక్క నువ్వు కామెంట్లకు ఎందుకు వీడియో చేస్తావు, అవసరమా, ఎవరికి ఆన్సర్ చెప్పాలి మనం, పట్టించుకోవద్దు, అది నువ్వు ఎందుకు ఆన్సర్ చెప్తావు చెప్పు అని కూడా అడిగిరు. కానీ యూట్యూబ్ అంటే మన ఫ్యామిలీ అడిగినప్పుడు మనం చెప్పాలి కదా, సమాధానం ఇవ్వాలి అనే ఒకే ఒక్క కారణంగా ఈ వీడియో అయితే తీస్తున్నా. చాలా మంది డౌట్స్ అయితే తీరిందని అనుకుంటున్నా. మీరు ఇచ్చిన అంటే ఇయ్యలేదు నాకు ఎక్కువ మంది, చాలా తక్కువ మందియే చేరినాయి నాకైతే. అవి కూడా నా మందుల ఖర్చుకు తగ్గలేదు అనమాట. నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు నన్ను క్వశ్చన్ చేయలేదు. ఫస్ట్ మెయిన్, నాకు డబ్బులు ఇయ్యని వాళ్ళు నాకు ఫోన్ చేసి డైరెక్ట్ గా ఎందుకు నువ్వు ఇట్లా అడుగుతున్నావు, జనాల్ని మోసం చేస్తున్నావు అని నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నేను ఫోన్ లో ఆన్సర్ చెప్పినా గానీ ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా మీకోసమే వీడియో తీస్తున్నా. నాకు నిన్న ఒక వీడియో కింద తమ్ముని ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసినాం కదా, అది మంచి కామెంట్, మీకున్న డౌట్స్ అన్ని అడిగిరు. 5 questions కామెంట్ పెట్టిండ్రు. అల్లే ఇది ఒకటి అనమాట, అన్ని తీస్తామని చెప్పేసి ఇదైతే ఫస్ట్ స్టార్ట్ చేసినాం. మీకు ఇంకా డౌట్స్ ఉంటే అదైతే కామెంట్ చేయండి. ఇంతవరకు ఓపికతోటి ఇన్నందుకు ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వరకు అయితే నాకు హెల్ప్ చేద్దాం అనుకున్నారు చాలా మంది. మీకు అంత మంచి మనసు ఇచ్చిండు దేవుడు, కానీ ఫెయిల్యూర్ అయిపోయింది. అసలు నా దాకా చేరలేదు కొంతమంది డబ్బులు. కానీ ఆ మనసు ఉన్నందుకే నేను చాలా సంతోషపడ్డా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా నాకు హెల్ప్ చేయాలని మీ మనసుకు వచ్చింది, కానీ నాకు ఆ దేవుడు అందనియలేదు ఎందుకో మరి. ఆ దేవుడు కూడా నా మీద దయ చూపలేదు అనమాట ఆ టైంలో. అది అందనందుకు కూడా, అంటే మీ డబ్బులు నాకు వచ్చి ఉంటే ఆల్రెడీ నాకు ఆపరేషన్ అయ్యేది. ఆ డబ్బులు సరిపోకనే నేను ఆపరేషన్ చేయించుకోకపోవడం వల్ల మందులతోటి తగ్గింది. అందుకే ఏం జరిగినా మన మంచిగా జరుగుతుంది అని నేనైతే నమ్ముతా. నా మంచికే జరిగింది అనుకుంటా అది కూడా.
కరెంట్ కూడా పోయింది. ఇదైతే సత్యం చెప్తున్నా నేను. వేద్దామని మనసు వచ్చిందా, నాకు ఆల్రెడీ డబ్బులు 500 వేసి చూస్తే ఫెయిల్యూర్. ఇంకొక నెంబర్ ఉందని కొడితే అది ఫెయిల్యూర్. ఇంకేం చేయలేము. చాలా మంది అట్లా మిస్ అయిపోయినాయి. కొంతమంది వచ్చినాయి, మొత్తమే రాలేదని నేను అనను. కొంతమంది వచ్చినాయి. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి మొక్కుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ 2 నెలలు నేను హాస్పిటల్ ఖర్చులకి తినడానికి అయితే వెళ్ళినాయి మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేనైతే మీకు రుణపడి ఉంటా, ఎప్పటికైనా రుణపడి ఉంటా. ఈ రుణం తీర్చుకునే ఆ దేవుడు నాకు ఇస్తే మాత్రం మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా నేను. ఏదో ఒక రూపంతో మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నా బాధను చూడలేక మీరు డబ్బులు ఇద్దాం అనుకున్నారు, కానీ అది నా దాకా చేరలేదు. చాలా వరకు నా దాకా చేరినాయి అంటే ఆ దేవుడు నాకు అందించినట్టే కదా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పాలి? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇళ్ళనే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆ కామెంట్ పెడితే మళ్ళీ రేపు ఇంకొక వీడియోతోటి అయితే మేము ముందుకు వస్తాం. ఇదైతే నేను చాలా బాధపడ్డది. ఈ వీడియో కోసం నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఏం చేసినావు రాజేశ్వరి, డబ్బులు మేము వేసిన డబ్బులు ఏం చేసినావు అంటే, నేను ఏం చేసినా, ఏమి ఇల్లు కట్టుకున్నానా, ఓ బిల్డింగ్ కట్టుకున్నానా, ఏం మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నానా, ఇదే గుడిసెలు ఉంటున్నాం. మీరు డబ్బులు వేయక ముందుకు వేసినాక కూడా చాలా వరకు డబ్బులే అందలేదు నాకు. ఆల్రెడీ ఫెయిల్యూర్. ప్రతి వీడియో కింద చూడండి, మీకు డబ్బులు మేము వేస్తున్నాం కానీ వస్తలేవు, ఫెయిల్యూర్ అని వస్తుంది. అక్క ఫోన్ నెంబర్ పని చేయట్లేదు. ఫస్ట్ మేము ఎవరికి వేయాలని కూడా అడిగిర్రు. కామెంట్లు చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. ఒకసారి కామెంట్లు కూడా చూడండి. 2-3 వీడియోల కింది వీడియోలు, లాంగ్ వీడియోస్ చూడండి. అప్పుడు కామెంట్లు అన్ని కనిపిస్తాయి మీకు. నాకైతే చాలా వరకు డబ్బులైతే నాకు చేరలేదు. కొంతమందికి తెలుసు. నన్నైతే నాకు డబ్బులు వేసిన వాళ్ళు అసలు నన్ను అడగలేదు. నాకు డబ్బులు వెయ్యని వాళ్ళకే కోపం బాగా వస్తుంది నా మీద. అసలు మీకు చేయించుకుంటా అనేది చేయించుకోవట్లేదు ఎందుకు అని వాళ్ళ నేను ఇట్లా కోసుకుంటే మీకు ఆనందమా చెప్పండి? నేను ఇట్లా కోసుకొని కుట్లు వేసుకొని ఆ మంచాన పడిపోయి ఆ కుట్లు మానక ఒకవేళ అవి పిగిలిపోయి నా పిల్లల ముందు నాకు ఎవరు సేవ చేసేటోళ్ళు లేక, మా ఇంట్లో పరిస్థితి ఎట్లున్నది, ఆ చిన్న పిల్ల చిట్టి, ఇంకిద్దరు చిన్న పిల్లలు, నాకు 3 పిల్లలు, మా ఇంట్లో వండుకోలేక తినలేక మా పరిస్థితి ఎట్లుంటది? ఇంట్లో 10 మంది ఉన్నాం. మీ 4 పెద్దోళ్ళం ఉంటే 6 చిన్న పిల్లలు. వీళ్ళకి 3 పిల్లలు, నాకు 3 పిల్లలు. వాళ్ళకి ఓరొండి పెట్టాలి నేను కోసుకొని ఆడ అడ్డం పడితే. మేము పని చేసుకుంటే బతికేటోళ్ళం. ఈరోజు కష్టం చేస్తే రేపు బియ్యం తెచ్చుకొని తినేటోళ్ళం. అట్లాంటోళ్ళం కాబట్టి మేము ఎవ్వరిని అన్యాయం చేయము. ఒకవేళ అన్యాయం చేసి ఉంటే మేము ఇప్పుడు ఈ పరిస్థితులలో అస్సలు ఉండవు అనమాట. ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగిర్రు, అన్నిటికి ఆన్సర్ చెప్పాలి. ఈ వీడియో కింద మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మీరు ఓపికతోటి విన్నందుకు నా మాటలు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ మరి.